గోదావరి తల్లి అడుగుల సవ్వడితో, త్రయంబకేశ్వరుని దివ్య చరణాలతో పునీతనమైన పరమ పుణ్యధామం త్రయంబకేశ్వరం. శంభో శివ శంభో స్వయంభూ, శంభో శివ శంభో స్వయంభూ, శివ శంభో. ఈ అపురూప ఆధ్యాత్మిక క్షేత్రం ఎన్నో అందాలకు, మరెన్నో విశిష్ట ఆలయాలకు నెలవు. 12 జ్యోతిర్లింగాల్లో ప్రముఖమైన త్రయంబకేశ్వర లింగానికి ఎంతో విశిష్టత ఉంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కొలువైన క్షేత్రం కనుకనే దీనిని త్రయంబకం అంటారు. వీరితో పాటుగా సాక్షాత్తు ఆ ఆది పరాశక్తి మరియు 33 కోట్ల దేవతలు కూడా కొలువై ఉన్నారని నమ్మకం. ఈ ప్రదేశంలో శివుడు, బ్రహ్మ, విష్ణువు ముగ్గురు పానపట్టం లోపల 3 లింగాకారాలలో ఉంటారు. అందువలన దీనిని త్రయంబకం అంటారు. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటిగా అత్యంత ప్రాముఖ్యాన్ని పొందిన ఈ మహాలింగం త్రయంబకం. శేఖరం కృపాకరం త్రయంబకేశ్వరుడు అనగా పరమశివుడు. అంబక అంటే నేత్రమని అర్థం. త్రయం అంటే 3 నేత్రాలు గల దేవుడు కనుక త్రయంబకుడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని అనే 3 తేజస్సులు 3 నేత్రాలుగా వెలిసిన దేవుడు. గర్భగుడి లోపల 3 లింగాలు కలిపి ఒకే పానపట్టంలో ఉంటాయి. ఈ 3 లింగాలను కూడా త్రిమూర్తులకు ప్రతీకలుగా భావిస్తారు. గర్భగుడిలో గల శివలింగం భూమికి కొంత దిగువలో ఉంటుంది. పానపట్టం లోపల నుంచి ఎప్పుడూ జలం వస్తూనే ఉంటుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఇప్పటికీ ఓ అంతుచిక్కని విషయమే. ఆ జలం నిత్యం శివలింగాన్ని అభిషేకం చేస్తుంది. అది దేవాలయం పక్కన ఉన్న కుశావర్తనం అనే సరోవరంలో కలుస్తుంటుంది. అయితే గర్భగుడిలోనికి అందరికీ అనుమతి లేకపోవడంతో 5 మీటర్ల దూరం నుంచి స్వామివార్ల దర్శన భాగ్యం కల్పిస్తారు. శంకర కరుణాకర మమ భవసాగర తారక, గంగాధర శంకర కరుణాకర మమ భవసాగర తారక. ఓ శంభో శివ శంభో స్వయంభూ. ఇప్పటి ఈ ఆలయాన్ని 1730లో ఛత్రపతి శివాజీ సైన్యాధిపతి అయిన బాజీరావు పీస్వా నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. ఎక్కువ భాగం ఆలయ నిర్మాణానికి నల్లశానపు రాయిని ఉపయోగించారు. ఈ ఆలయం హేమంత్ పంతి శైలికి చెందిన నిర్మాణం. ఆలయం చుట్టూ నిర్మాణం లోపలి వైపు చతురస్రాకారంగాను, బయటి వైపుకు నక్షత్రాకారంగాను ఉంటుంది. గర్భగుడికి బయట వైపుగా 4 ద్వారాలతో మండపం ఉంటుంది. ఆలయ విశిష్టత: సాధారణంగా శివలింగానికి ఎదురుగా నందీశ్వరుడు కొలువై ఉంటాడు. కానీ ఇక్కడ మాత్రం నందీశ్వరునికి ప్రత్యేకమైన మందిరం ఉంటుంది. మొదటగా నందీశ్వరుణ్ణి దర్శించుకున్న అనంతరం దేవదేవుణ్ణి దర్శించుకుంటాం. భక్తులకు ముందుగా ఆ నందీశ్వరుడి దర్శన భాగ్యం కలుగుతుంది. ఆలయ ప్రాంగణంలో ఓ కోనేరు కూడా ఉంటుంది. అది ఎప్పుడూ గోదావరి నదీ జలాలతో నిండి ఉంటుంది. గుడి ప్రాంగణం విశాలమైంది. గుడి మొత్తాన్ని నల్లరాతితో నిర్మించారు. ఆలయ ప్రాకారంలో చిన్న చిన్న శివలింగాలు, చిన్న చిన్న ఆలయాలు అమర్చి ఉంటాయి. గుడి ప్రాకారాలను చాలా ఎత్తులో నిర్మించడం జరిగింది. గుడిలోని కలశాలను బంగారంతో నిర్మించారు. వీటన్నింటిని కూడా 16వ శతాబ్దంలోనే నిర్మించినట్లు చరిత్ర ఆధారాలు చెబుతున్నాయి. కొన్ని యుగాలకు పూర్వం ఈ ప్రదేశమంతా ఋషులు, సాధువులకు నివాస ప్రాంతంగా ఉండేది. 7 ఋషులలో ఒకరైన గౌతమ మహర్షి తన ధర్మపత్ని అహల్యతో కలిసి ఇక్కడ జీవించేవారు. ఒకానొక సమయంలో ఈ ప్రదేశం కరువు కాటకాలతో అల్లాడింది. ఆ సమయంలో
గౌతమ మహర్షి తన తపోశక్తిని దారపోసి ఓ సరస్సును సృష్టించారు. అహల్యతో పాటు మిగిలిన ఋషి సతీమణులు కూడా ఆ సరస్సులోని నీటిని ఉపయోగించుకునేవారు. కాని వారిలో గౌతమ మహర్షి పట్ల, అహల్య పట్ల అసూయ ద్వేషాలు పెరిగి తమ భర్తలను కూడా అలాంటి సరస్సులను నిర్మించమని వారు పోరు పెట్టారు. అప్పుడు ఋషులందరూ కలిసి గణేశుడి గురించి తపస్సు చేయగా ప్రత్యక్షమైన వినాయకుడు వరంగా ఏమి కావాలని అని అడగగా వారు గౌతమ మహర్షి వద్ద ఉన్న గోవు చనిపోయేటట్లు చేయమంటారు. అది పాపమని చెప్పినా వారు వినకుండా అదే వరం కావాలని పట్టుపడతారు. దాంతో ఏమి చెయ్యలేని స్థితిలో వినాయకుడు ఆ వరాన్ని ప్రసాదిస్తాడు. గౌతముడు ఒకనాడు పంట చేలో మేస్తున్న గోవును దర్భపుల్లతో అదిలించగా అది గాయపడి మరణిస్తుంది. ఇదే అదునుగా భావించిన ఋషులందరూ గోహత్య మహాపాపమని, ఈ ప్రదేశంలో గంగను పారేటట్లు చేస్తే ఆ హత్యకు పరిహారం అవుతుందని తెలుపుతారు. దాంతో గౌతముడు, అహల్య చాలా సంవత్సరాలు శివుని కోసం తపస్సు చేయగా పరమశివుడు, బ్రహ్మ, విష్ణు ఆది పరాశక్తులతో కలిసి ప్రత్యక్షమవుతాడు. గౌతముడు గంగను విడుదల చేయమని కోరుతారు. అప్పుడు శివుడు తన జటాజూటమును విసరగా అది వెళ్ళి బ్రహ్మగిరి పర్వతం మీద పడి గంగా నది అక్కడి నుంచి ప్రవహిస్తూ కిందికి వస్తుంది. దానిని గౌతమి లేదా గోదావరి అనే పేరుతో పిలుస్తున్నారు. శివుని కరుణతో గంగను ఆ గోవుపై పారించాడు కనుక ఆ రకంగా గౌతమి గంగ అవుతుంది. ఈశ్వరుడు త్రయంబకేశ్వరుడవుతాడు. ఈ పవిత్ర స్థలమే గంగానది జన్మస్థానం. ఇక్కడ చూడదగిన వాటిలో బ్రహ్మగిరి చాలా ప్రముఖమైనది. ఇక్కడికి కొంత దూరంలో ఆటోలో కానీ సొంత వాహనాలలో కానీ వచ్చి మరికొంత దూరం నడక ద్వారా కొండపైకి ఎక్కాలి. ఈ బ్రహ్మగిరి సుమారు 450 నుండి 500 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడి నుండి చూస్తే త్రయంబకేశ్వరం చాలా చిన్నగా కనపడుతుంది. ప్రకృతి నడక, ట్రెక్కింగ్ వంటి సాహసోపేత ప్రయాణాలంటే ఇష్టపడే వారికి ఈ ప్రదేశం చాలా బాగా నచ్చుతుంది. ఇక్కడ ప్రకృతి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. త్రయంబకేశ్వర దర్శనానికి వచ్చిన వారు తప్పకుండా ఈ ప్రదేశం చూడగలరు. ఇక్కడ దర్శించవలసిన వాటిలో కుశావర్త తీర్థం ముఖ్యమైనది. ఈ తీర్థంలో స్నానమాచరిస్తే సకల పాపాలు తొలగుతాయని మరియు అన్ని వ్యాధుల నుండి విముక్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. కుశ అంటే దర్భ, వర్తం అంటే తీర్థం అని అర్థం. గౌతముడు శివుణ్ణి మెప్పించి గంగను తీసుకువచ్చు. ప్రారంభంలో తన చేతిలో ఉన్న దర్భతో గౌతమి చుట్టూ తిప్పాడు. అలా తిప్పి ఆవర్తనమైన చోట గంగ నేలకు దిగి గోదావరిగా ప్రవహించడం మొదలుపెట్టింది. తర్వాత కాలంలో పాండవులు ఇక్కడ కోనేరు నిర్మించారని పురాణాలు చెబుతున్నాయి. కుంభమేళ నిర్వహించే సమయంలో సాధువులు, హిమాలయాల నుంచి వచ్చే ఋషులు, అఘోరాలు ఈ కోనేటిలో స్నానమాచరిస్తారు. ఈ కోనేరు చుట్టూ అనేక శివలింగాలు, వివిధ దేవతామూర్తుల విగ్రహాలు కొలువై ఉన్నాయి. ఈ పవిత్ర పుణ్యక్షేత్రానికి ఎలా చేరుకోవాలంటే మహారాష్ట్రలోని నాసిక్ నుంచి త్రయంబకం చేరుకోవచ్చు. షిరిడి వెళ్ళే యాత్రికులు తీర్థయాత్రలో భాగంగా ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించడం చాలా సులభం.